అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా నమస్కారం. రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు జీవితం అంతా మోసాలు చేయడమేనండి, అబద్ధాలు ఆడవేనా? జీవితం అంతా అంతే పని, ఇంక మాకు వేరే పని లేదా? మాకేం అర్థం కావట్లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మోసం చేసి డబ్బులు సంపాదించావు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి అయిపోదాం ప్రయత్నం చేసావు. పాదయాత్ర చేసావు. పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసావు. ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పద్ధతి మారకపోతే ఎట్లాగయ్యా? ఒకసారి ఆలోచించి. మరి సేమ్ పద్ధతి, మాట తప్పను మరం తిప్పను అంటావు. ఎన్నిసార్లు మాట తప్పు, ఎన్నిసార్లు మరం తప్పు? ఒక్కసారి ఆలోచించుకో. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా. ఎన్ని మోసాలయ్యా ఈవేళ చూసుకుంటే, ఒక్కసారి చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో ఎన్ని బాధలయ్యే ప్రజలకి. ఇసుక కృత్రిమగా ఇబ్బంది కలిగించావు. నీకు తెలిసే కలిగింది. నీ నాయకులు అంత చేత దోపిడీ చేయించావు. విపరీతంగా సంపాదించి ఏర్పాటు చేసుకున్నావు. దీనివల్ల ఇసుక కార్మికులకి అందరికీ మోసం చేయలేదా? అదేవిధంగా చూసి కరెంటు రేట్లు పెంచావు. దీనివల్ల ప్రజలు కడుపు కొట్టలేదా? ప్రజలు మోసం చేయడం కదా? ఎన్నికల సభలో ఏం మాట్లాడావు? చంద్రబాబు టైంలో కరెంటు మీటర్ గర్రమని తిరుగుతుందా లేదా తమ్ముడు అని చెప్పు. ఈవేళ కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చెయ్యండి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు. చంద్రబాబు టైంలో డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచేసాడు అని కేకలు పెట్టావు. ఇవాళ నువ్వెందుకు పెంచావా? పైగా రోడ్లు వేయడం కోసం పెట్రోల్ మీద ఏమో రోడ్డు సెస్ అని వేసావు. మరీ ఘోరం కదా. నీ ప్రభుత్వంలో డబ్బులు లేవని ప్రజల మీద గుంజి రోడ్లు వేస్తావా? ఇది ప్రజలు మోసం చేయడం కదా. అలాగే మద్యం రేట్లు పెంచి పేదవాడు పొట్టకుట్టే వేళ అమ్మ ఒడి అన్నావు, డబ్బులు వేసావు. ఆ డబ్బులన్నీ ఇవాళ ఏమయ్యాయి? మళ్ళీ రెండో చేతితో మద్యం షాపులు లాక్కున్నావు. నాన్న ఒడి అని చెప్పి ఆ డబ్బులన్నీ అక్కడికి పోయాయి. ఇది ప్రజలు మభ్యపెట్టడం కదా, మోసం చేయడం కదా. ఈవేళ ఎక్కడా లేని చెత్త సరుకు బ్రాందీలు అమ్మిస్తున్నావు రాష్ట్రంలో. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా ఈ సరుకు, ఇటువంటి దరిద్రమైన సరుకు ఉండదు. అది ఇవాళ ప్రజల చేత తాగిస్తున్నావు, అలవాటు చేస్తావు. ఇవాళ తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీ చేతకాని ప్రభుత్వ పాలన వల్ల ప్రతి ఊళ్ళో నాటుసారి తయారవుతుంది. గంజాయి దోపిడీ జరుగుతుంది, విచ్చలవిడికి దొరుకుతుంది. దీనిలో నాటుసారి వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. గంజాయి వల్ల కుర్రవాళ్ళందరూ కూడా మత్తుకు అలవాటు పడిపోతున్నారు. ఇది నీ చేతకాంతరం కదా. ఆ కుటుంబాలని పరోక్షంగా నువ్వు నాశనం చేయట్లేదా? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇకపోతే గత ప్రభుత్వం వచ్చిన ఇల్లు పాపం కట్టుకొని ఉన్నారు అప్పులు చేసి, వాళ్ళకి పేమెంట్ ఇవ్వా? ఏంటి కక్ష? ఎందుకు ఎలాగ నిర్ణయాలు తీసుకుంటున్నావో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వీళ్ళ ఎన్ఆర్జీఎస్ పేమెంట్స్, ఆ రోజు ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్తో సిమెంట్ రోడ్లు అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తే 18 నెలల నుంచి ఎవరికి పైసా ఇవ్వకుండా నువ్వు వాళ్ళు ఇబ్బంది పడుతున్నావే. ఆ కుటుంబం తాలూకు ఉసురు నీ కుటుంబానికి తగలదా అని ఒక్కసారి ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇల్లు పట్టాల పేరు మీద దోపిడీ, ఎంత దోపిడీ జరుగుతుందని? వేల కోట్ల. పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు స్థలాల మీద కూడా దోపిడీ చేస్తారా? రెండోది ఏంటంటే విశాఖపట్నంలో భూముల దోపిడీ. మీ విజయసాయి రెడ్డి గారు ఆధ్వర్యంలో దోపిడీ, విపరీతం దోపిడీ. వీళ్ళు విశాఖపట్నంతో ఆగలేదు ఆ దోపిడీ. పల్లెటూరులో కూడా దోపిడీ వచ్చేసారు. మన శ్రీపట్నం నియోజకవర్గంలో మాకారపాడు మండలంలో తూటుపాల గ్రామంలో పల్లెటూరు విలేజ్లో
భూములు దోపిడీ చేస్తున్నారు మీ నాయకులు. మరి విజయసాయి రెడ్డి గారు కళ్ళు మూసుకున్నారా? మీకు తెలియదా? మీ ప్రభుత్వానికి తెలియదా? లేదా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయా? ఇవన్నీ మీకు దృష్టికి రావట్లేదా అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇవాళ కొత్తగా మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. మొన్న చూశాను పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఎలా చేసే అడ్వర్టైజ్మెంట్ చూశాను పేపరు. ఇలా చేతులు కట్టుకొని ఈడుపు మొఖంతో మళ్ళా దిక్కుమాల మొఖంతో ఫోటో ఒకటి ఇది ఏంటో కింద మ్యాటర్ ఏంటని చదివితే వైఎస్ఆర్ 0 వడ్డీ పంటల రుణ పథకం అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంటు. కింద చదివితే ఇది పెద్ద బోకస్ పథకం. మళ్ళీ రైతులు మోసం చేస్తున్నాం. ఎక్కడి కోరమే? రైతులను ఇంత దారుణంగా మోసం చేస్తావా? అరే ఇవాళ చూసావు మేనిఫెస్టోలో ఒకలా చెప్పు. నీ ఎన్నికల మేనిఫెస్టో నా దగ్గర ఉంది, నేను చెబుతూ ఉంటాను. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రుణాలు కట్టే వాళ్ళందరికీ కూడా వడ్డీ మాఫీ అని చెప్పు. ఎక్కడ కండిషన్ పెట్టలేదు. ఎక్కడ ఇవాళ కండిషన్లు పెట్టావు. ఏంటో కండిషన్లు? నువ్వు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఉన్న రైతుల్లో 20% నుండి 30% వరకు మాత్రమే ఈ స్కీములో వాళ్ళకి లబ్ధి పొందుతారు. పైన ఉన్నటువంటి 30% పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రైతులకి ఈ రుణమాఫీ జరగదు. మళ్ళీ రైతులు మోసం చేస్తున్నావు. ఈ రైతులు కూడా ఆలోచన చేయట్లేదు. రైతు నాయకులు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇంకేంటంటే రైతు నాయకుల మాట కూడా వినే పరిస్థితిలో లేదు జనం. ఎవరి స్వార్థం వారిది. అందుకే నువ్వు కూడా అడ్డుగా మోసం చేయడం నేర్చుకున్నావు. ప్రజలు మోసం చేస్తున్నావు. ఇంత మోసం అంటే ₹1,00,000 లోపు ఎవరైతే డబ్బులు కడతారో టైంలో వాళ్ళకే వర్తిస్తుందని చెప్పి ఇవి కండిషన్ పెట్టావు. ఉదాహరణకి 1,10,000 దాటితే వాళ్ళకి వర్తించదు. అలా చూసుకుంటే నీవు ఇచ్చిన డబ్బులు ఈ పథకం వల్ల 120% నుంచి 30% వరకే లబ్ధి పొందుతారు. మిగతా 70% మంది కూడా నష్టపోతారు రైతులు. ఈ విధంగా రైతులు మోసం చేస్తే పుట్టగదులు ఉంటాయా నీకు? ఒకసారి ఆలోచించి. నీకు ఎవరిస్తున్నారు సలహాలు? నాకు అర్థం కాదు. నీకు ఎవరిస్తున్నారు సలహాలు? ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు నీ దగ్గర కూడా. ఆ నాయకులు పిలిపించి మాట్లాడు ఒకసారి. శ్రీకాకుళంలో ధర్మాన్ ప్రసాద్ గారు ఉన్నారు, బొత్స సత్యబాబు ఉన్నారు, సీనియర్ నాయకులు. ఇటుపక్క వెళ్తే మరి ఈవేళ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. మంచి మంచి నాయకులు కూడా నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు, సలహాలు తీసుకో. వాళ్ళు పాపం బాధపడుతున్నారు, చెప్పుకోవడానికి మీకు అవకాశం లేదు. అంచేత అవి కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతులని ఈ విధంగా మోసం చేయడం వల్ల మరి చాలా నష్టపోతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈవేళ ఇంకో విషయం నేను చూసిన పేపర్లో, ఈవేళ భూములు రీసర్వే అన్నావు, ఆర్డర్ ఇచ్చావు. ఆ రీసర్వే కట రాళ్ళు పాతారు కదా మరి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవాళ రాళ్ళు బొమ్మలు వేసే పేపర్లో. అవి రాళ్ళ సమాధికి రాళ్ళ నాకు అర్థం కాదు. అంతంత రాళ్ళండి, 5 అడుగులు రాళ్ళ భూములు సర్వేకి. పేపర్లో రాస్తే ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్క రాయి ఖరీదు ₹5,500 అట భూమిలో సర్వే వాళ్ళకి. ఒక్కొక్క రాయికి 5,500. రాయి ఖరీదు 500 అట. నీ ఫోటోలు గవర్నమెంట్ ముద్రలో ఎన్ని వేసినందుకు ₹5,000 అట. అంటే ఒక్క రాయికి ₹5,500 పెట్టి సుమారు 990 కోట్ల రూపాయలతోటి ఇది అమలు చేస్తావా? సిగ్గుపడాలి కదా. ఆ రాళ్ళు చూస్తే ఆశ్చర్యపోయింది. అది భూమి మీద సర్వే కోసం తెచ్చిన రాళ్ళ, లేకపోతే మీ పార్టీకి సమాధి కట్టడానికి రాళ్ళ? ఏమన్నా ఎవరు నవ్వుతారు? ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే జనం నవ్వుతారు అనే జ్ఞానం కూడా ఉండాలి కదా. నీకు ఎవరిస్తారు సలహాలు? ఈవేళ మీ విజయసాయి రెడ్డి మాటలు విని ఈ విధంగా చేయడం మంచిది కాదు. విజయసాయి రెడ్డి ఎవరనుకున్నావు నువ్వు? శకుని మామ. నువ్వు అల్లుడు అట, అతను మామట. అతనే చెప్తుంటాడు మా అల్లుడు అని. అతను నమ్మకో, అతను పెద్ద శకుని మామ. అతను నమ్మితే ఈవేళ పోలవరం బ్యారేజీలో పెద్ద గొయ్యిలో ముంచేస్తాడు నేను.
బ్యారేజీలో ముంచేసే రకం అతను. అంచేత ఒకసారి ఆలోచించి నువ్వు చేస్తున్న మంచి పనులు మంచివా కాదా. ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తావు, జీవితాంతం మోసం చేస్తూ జనాల్ని. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. అంటే నా సలహా ఏంటంటే, సలహా ఇస్తాను కానీ నువ్వు వింటామని నమ్మకం లేదు. ఒకసారి మా చెల్లెమ్మ అంటే మీ భార్య, అమ్మతో మా కూర్చొని ఇంట్లో కూర్చొని ఇద్దరు కూర్చొని ఒక్కసారి 18 ఏళ్ళు ఏం జరిగింది ఇద్దరు ఆలోచించుకోండి. మంచిగా చెడ్డ ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ విధంగా మోసం చేయడం వల్ల మనకి ఏమైనా మంచి జరుగుతుందా, దేవుడు క్షమిస్తాడా, మన పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించుకోండి. ఇటువంటి సెక్యులర్ వాళ్ళు పక్కన పెట్టండి, మంచి వాళ్ళు సలహా తీసుకోండి. ఇబ్బంది లేకుండా మీరు పరిపాలన చేయడం కోసం ప్రయత్నం చేయమని చెప్పి మనం చేస్తాం. ఈ విధంగా మీరు పరిపాలన చేస్తే ప్రజలంతా ఎప్పుడో ఊరుకుంటారు, పర్వాలేదు నేనేం చెప్పి చేస్తారని మీరు వాయిస్తే మాత్రం అది 100% కూడా తప్పు. రెండోది ముఖ్యం, ఆఖరిది ఏంటంటే పోలవరం బ్యారేజీ ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు కళ. నువ్వు ఎత్తు తగ్గిస్తాను, ఎత్తు పెంచేస్తాను, ఎత్తు తగ్గిస్తానని చెప్పి మాట్లాడుతున్నావు. ఏంటి నాకు అర్థం కాదు. అంత నీ ఇష్టం అనుకున్నావా? తప్పది. దానికోసం ఏవైనా తప్పుడు పని చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు నిన్ను. నీ చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతావు అన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నావు. ఆ రోజు నువ్వేమన్నావు పాదయాత్రలో? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో కట్టాలి కదా అన్నావు చంద్రబాబు నాయుడిని. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు నువ్వు? మెడలో ఉంచేస్తానన్నావు కదా, మెడలో ఉంచి తీసుకొస్తాన్నావు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? భయమా? కేసుల మీద భయమా? మరి ఆ రోజులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే నీ సొంత నిధులతో చేయొచ్చు కదా, ప్రభుత్వం డబ్బులతో. ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు చేతకాని మంత్రిని పెడతావా ఇరిగేషన్కి? బెట్టలు కాసుకున్న వాడికి అతనికి ఏమైనా నాలెడ్జ్ ఉందా ఇరిగేషన్ మీద? మొన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూసి వస్తాను పోలవరం వెళ్ళి మీ నాన్న ఫోటో పెడతాడు, విగ్రహం పెడతాడట. అదే అండి మంత్రి చేసిన పని. ప్రాజెక్ట్ పూర్తి ఒక జనం ఏడుస్తూ ఉంటే, జనం బాధపడుతూ ఉంటే వైఎస్ రాజశేఖర్ బొమ్మ పెడతాను అని అతను అంటాడు. ఆ సోమవీర్రాజు గారు బీజేపీ నాయకుడు, అతను ఏమంటాడు, నాది బాధ్యత కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుని పూర్తి చేసి బాధ్యత చెప్పడం మానేసి మీరు వైఎస్ రాజశేఖర్ బొమ్మ పెడితే నేనేమో మోదీ గారు బొమ్మ పెడతా ఉంటాడు. ఏమనుకున్నారండి మీరు? ప్రజలతో ఆడుకున్నారు అందరూ కలిసి. ఇది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.